నమస్కారం. వెల్ల న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి పాలనలో అనతి కాలంలోని అభివృద్ధి. 140 మందికి పరీక్ష సామాగ్రి పంపిణీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి చేయడం జరుగుతుందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉందని, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు విద్యా ప్రమాణాలు రాష్ట్రంలో గణనీయంగా పెరిగాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మంత్రి లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో రాష్ట్రం ఎక్కడో 19వ ర్యాంకులో ఉంది అధ్యక్ష. గత పాలనలో, వైసీపీ పాలనలో ఈ రోజు 3వ స్థానానికి ఎగబాకాం అధ్యక్ష. నాణ్యమైన విద్యలో దేశంలో ఏపీ స్థానం ఈ రోజు 3వ స్థానానికి వచ్చాం. తప్పనిసరిగా భవిష్యత్తులో దేశంలోనే నంబర్ 1 స్థానానికి ఎదగటమే లక్ష్యంగా ఈ రోజు ముందుకెళ్తుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా ఈ రోజు ప్రతి విద్యార్థికి 2 బిడ్డలున్నా 4 బిడ్డలున్నా ఒక తల్లికి ఈ రోజు తల్లికి వందనం పథకం ఒక్కొక్క స్టూడెంట్ కి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది అధ్యక్ష. అటు ప్రభుత్వ పాఠశాలకు ఇటు ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లలకు కూడా ఈ బెనిఫిట్ ని అందజేస్తున్నాం అధ్యక్ష. పేద పిల్లల్ని చదువు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో కేవలం ఒక బిడ్డకే అందించారు. అది కూడా రాష్ట్రంలో 3 లక్షల మందికి అందలేదు అధ్యక్ష. అమ్మఒడి పథకం ఆ రోజు చాలా నిరాశకు గురయ్యారు. కానీ ఈ రోజు 1% ఫస్ట్ లో అందనటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ గ్రామ సచివాలయాల ద్వారా ఎవరైతే అందలేదో వాళ్ళ దగ్గర వివరాలు తీసుకొని వాళ్ళకు కూడా అందించడం జరిగింది అధ్యక్ష. గతంలో 10th క్లాస్ రిజల్ట్ గణనీయంగా పడిపోయింది అధ్యక్ష. ఈ రోజు 10th క్లాస్ రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. దానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలు విలీనం చేసి గత ప్రభుత్వం జీవో 117 తెచ్చి పేదల కాలనీలో 4,234 పాఠశాలలు మూసివేశారు అధ్యక్ష. వైసీపీ పాలనలో చాలా దురదృష్టకరం అధ్యక్ష. దీనివల్ల 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు దూరం అవటం చాలా బాధాకరం అధ్యక్ష. నేడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 117 జీవోను రద్దు చేసి పేదల కాలనీలో మళ్ళీ పాఠశాలలు కొనసాగించడం జరిగింది అధ్యక్ష. గతంలో 1 టీచర్ 1 క్లాసు 1200 పాఠశాలకే పరిమితం అయితే నేడు 9,600 పాఠశాలకు పెంచడం జరిగింది అధ్యక్ష. అలాగే విదేశీ విద్య గత ప్రభుత్వం కేవలం నామమాత్రంగా విదేశీ విద్య ఇచ్చి స్టూడెంట్స్ కి అన్యాయం చేశారు అధ్యక్ష. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో 2018-19లో వెళ్ళిన విదేశీ విద్యకి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా వాళ్ళు పే చేయకుండా అన్యాయం చేశారు అధ్యక్ష. కేవలం 113 మందికి మాత్రం వాళ్ళు నామమాత్రంగా ఇచ్చారు అధ్యక్ష 5 సంవత్సరాల్లో. కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో విదేశీ విద్య 4,923 మందికి ఇవ్వడం ఎంతో అభినందనీయం అధ్యక్ష. పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విదేశాలకు కూడా వెళ్లి చదివించి వాళ్ళ గొప్ప వాళ్ళగా తీర్చిదిద్దాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. అట్లాగే గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ కు పారితోషికం గంటకి 150 రూపాయలు గత ప్రభుత్వం ఇస్తే నేడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక దాన్ని 375 రూపాయలకు పెంచి వాళ్ళకి అండగా నిలబడింది అధ్యక్ష. గతంలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతం కేవలం 69.76 వైసీపీ పాలనలో నేడు 81.14 శాతానికి పెరగటం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. వైస్ ఛాన్సలర్ నియామకం గత ప్రభుత్వంలో యూనివర్సిటీల్ని పార్టీ కార్యాలయాలుగా చేశారు అధ్యక్ష. చాలా దురదృష్టకరం. అట్లాగే చాలా పక్షపాతంగా సామాజిక న్యాయానికి గండిగొట్టి మరి ఇష్టారాజ్యంగా ఒకే కులానికి ఇచ్చి వైస్ ఛాన్సలర్ పోస్టులు ఇచ్చి ఆ పదవికి అగౌరవం చేశారు అధ్యక్ష. కానీ ఈరోజు ఉన్నత విద్యా ప్రమాణాలను అలాగే దృష్టిలో ఉంచుకొని సామాజిక న్యాయాన్ని పరిగణలో తీసుకొని ఉత్తమ ప్రొఫెసర్ని నియామకం చేయడం జరిగింది అధ్యక్ష. బీసీలు, ఎస్సీల్లో మెరిట్ ఉన్నటువంటి వాళ్ళని వైస్ ఛాన్సలర్ గా ఈరోజు నియామకం చేసినందువలన ఈరోజు దేశంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ని విద్యా వ్యవస్థని అభినందిస్తున్నారు అధ్యక్ష. అలాగే గతంలో విద్యాలయాల్లో అసాంఘిక కార్యక్రమాలు అధ్యక్ష, గంజాయి, గుట్కాలు కాలేజీల్లో స్కూల్ కూడా వచ్చినటువంటి పాలన వైసీపీ పాలనలో విద్యార్థుల్ని సర్వనాశనం చేశారు అధ్యక్ష. ఈ రోజు గంజాయి, గుట్కాలు ఎక్కడ కనపడ్డా దానిపై డ్రగ్స్ పై ఈగల్ టీం ద్వారా ఉక్కుపాదం పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా రాష్ట్రంలో పెను మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మెగా మీటింగ్, ఈ మెగా మీటింగ్ లో ద్వారా పేరెంట్స్, టీచర్స్ అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి సంవత్సరానికి 2 సార్లు ఒక గొప్ప వేదిక అయింది అధ్యక్ష. దేశంలోనే ఒక రెవల్యూషన్ అయింది. రాష్ట్రంలో జరిగినటువంటి
మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది అధ్యక్ష. నేను కూడా వినుకొండ నియోజకవర్గంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అటెండ్ అయ్యాను అధ్యక్ష. ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు. టీచర్స్ వాళ్ళ యొక్క పిల్లల గురించి, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ కార్డు గురించి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ల గురించి టీచర్స్ కూడా పేరెంట్స్కి చెప్పటం, అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని షేర్ చేసుకోవటం, పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడటం, ఇది ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష. ఇది దేశంలోనే ఇది ఒక రోల్ మోడల్ గా జరిగింది అధ్యక్ష. అలాగే ప్రతి స్కూల్లో యానివర్సరీలు జరుగుతున్నాయి అధ్యక్ష. చక్కగా పిల్లల్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ప్రోత్సహించడం, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కి ప్రభుత్వం ప్రత్యేక కిట్లు ఇచ్చి గేమ్స్ లో ఈరోజు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అధ్యక్ష. అందువల్లనే ఈరోజు ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు పిల్లల తల్లిదండ్రులు అందరూ భావిస్తున్నారు అధ్యక్ష. 61,000 పైచిలుకు స్కూళ్లలో ఒకేసారి మెగా పేరెంట్స్ టీచర్స్ డే జరగటం, దానిలో 53,40,000 మంది పేరెంట్స్ పాల్గొనడం ఒక చరిత్ర అధ్యక్ష. అలాగే మధ్యాహ్న భోజనం పథకం అధ్యక్ష. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకి వైసీపీ పాలనను రద్దు చేసి పిల్లలకు అన్యాయం చేశారు అధ్యక్ష. ఎక్కడో పల్లెటూరులో వచ్చి చదువుకునేటువంటి పిల్లలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ మా వినుకొండ కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విజిట్కి వెళ్తే అప్పుడు పిల్లలు చెప్పారు అధ్యక్ష, మధ్యాహ్న భోజనం పెడితే బాగుంటుంది. గత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది, మధ్యలో వైసీపీ పాలనది తీసేశారంటే ఆ పిల్లలు మాట్లాడిన వీడియో లోకేష్ గారికి పంపడం జరిగింది అధ్యక్ష. మంత్రి లోకేష్ గారు వెంటనే స్పందించి మధ్యాహ్న భోజనం ఇంటర్ విద్యార్థులకి ప్రవేశపెట్టడం ఎంతో అభినందనీయం అధ్యక్ష. ఇది విద్యార్థులకి అందరికీ ఒక్క వాట్సాప్ మెసేజ్ తోటే విద్యార్థుల కష్టాలు అర్థం చేసుకుని మిడ్ డే మీల్స్ ఇంటర్ విద్యార్థులకి అమలు చేయటం గొప్ప విషయం అధ్యక్ష. అలాగే ప్రతి శనివారాన్ని నో బ్యాగ్ డేగా ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి కల్చర్ తీసుకురావడం అభినందనీయం అధ్యక్ష. ఆ రోజు విద్యార్థులు క్రీడల వైపు, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ వైపు, ఆటలు పాటలు, అలాగే దృశ్య ప్రదర్శనలు, కళలు, ఇలాంటివన్నీ కూడా విద్యార్థుల్లో ఉన్నటువంటి టాలెంట్ ని బయటకు తీసుకురావడానికి ప్రతి సాటర్డేని నో బ్యాగ్ డేగా తీసుకుని విద్యార్థులందరినీ ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. ఇది పిల్లల్లో మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది అధ్యక్ష. ఈ నో బ్యాగ్ డే రోజు పిల్లలు చెప్పలేనంత ఆనందంతో ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి ఏ సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ లో ఆ టీచర్స్ ని ప్రోత్సహిస్తూ నో బ్యాగ్ డే రోజు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. అలాగే ఈ రోజు గ్రామాల్లో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకి బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈరోజు విద్యార్థులకి మంచి రిజల్ట్స్ రావడం కోసం టీచర్స్ కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టి ఎక్స్పర్ట్స్ టీచర్స్ చేత గ్రూప్ డిస్కషన్స్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం ద్వారా టీచర్స్ కి సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ రావడం, దానివల్ల పిల్లలకి ఎక్కువ మార్కులు వచ్చే విధంగా ఉంది అధ్యక్ష. ఇది టీచర్స్ కూడా దీన్ని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి టీచర్స్ కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ బాగుంది, దీన్ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయమని చెప్పేసి టీచర్స్ కూడా కోరటం జరిగింది అధ్యక్ష. అలాగే బ్యాన్ ఆన్ ట్రాన్స్ఫర్స్ అధ్యక్ష. మా నియోజకవర్గం నుండి వాళ్ళ అనారోగ్య పరిస్థితుల వలన టీచర్ పోస్టు ట్రాన్స్ఫర్ చేయమని రిక్వెస్ట్ చేస్తే కూడా మంత్రి గారు ట్రాన్స్ఫర్స్ మీద బ్యాన్ ఉంది, ఇలాంటి ఇంకోసారి అడగద్దని కూడా మాకు రిప్లై ఇచ్చారు అధ్యక్ష. అంటే ఒక ట్రాన్స్పరెన్సీగా, అంటే గత ప్రభుత్వంలో ఇలా జరగలేదు అధ్యక్ష. ఎడాపెడగా ఎంత వందల మందికి వాళ్ళకి ఇష్టారాజ్యంగా ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రోజు ఒక ట్రాన్స్పరెన్సీగా, ఒక నిబద్ధతతో టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కౌన్సిలింగ్ విధానం ద్వారా ఇవ్వటం ఈరోజు టీచర్స్ అందరూ కూడా అభినందిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం చాలా అవసరం అధ్యక్ష. ఎందుకంటే చదువులో వచ్చినటువంటి మార్కులు కాదు అధ్యక్ష, వాళ్ళ నాయకత్వ లక్షణాలు, పర్సనాలిటీ డెవలప్మెంట్ పెంచడం ద్వారా వాళ్ళని భవిష్యత్తులో పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓలుగా, పెద్ద స్థాయిలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లొచ్చు అధ్యక్ష. దానికోసం ట్రైన్ ది ట్రైనర్ ప్రోగ్రామ్ మంచి టీచర్స్ సెలెక్ట్ చేసి ప్రతి నియోజకవర్గంలో ఆ టీచర్స్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రతి స్కూల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి, అంటే స్కూల్లో ఈ సాటర్డేస్ దాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లల్ని భవిష్యత్తులో మంచి లీడర్స్ గా మనోధైర్యంతో ముందుకెళ్లే విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాల్సిన అవకాశం ఉంది అధ్యక్ష. ఈ ట్రైన్ ది ట్రైనర్ ప్రోగ్రామ్ ఉన్న ఉపాధ్యాయులే కొంతమందిని సెలెక్ట్ చేసుకుని ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళని, దీని ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలని పెంపొందిస్తే బాగుంటుంది అధ్యక్ష. దీనివల్ల విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు కూడా గణనీయంగా తగ్గుతాయి అధ్యక్ష. అలాగే బ్రిడ్జ్ కోర్సు, ఈ మధ్య ప్రభుత్వం బ్రిడ్జ్ కోర్సును ఇంట్రడ్యూస్ చేసింది అధ్యక్ష. దీనివల్ల మార్చిలో 9th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులకి 10th క్లాస్ మెటీరియల్ ఇచ్చి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం వలన హాలిడేస్ లో ఆ మెటీరియల్ తీసుకెళ్లి చదువుకొని నెక్స్ట్ 10th కూడా బాగా ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ బ్రిడ్జ్ కోర్సు చాలా మంచి డెవలప్మెంట్ వస్తుంది, విద్యార్థులకు చాలా ఉపయోగం అని చెప్పేసి టీచర్స్ అందరూ చెప్పడం ఎంతో అభినందనీయం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, నేను మీ ద్వారా మంత్రి గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. 500 అబవ్ మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. గతంలో పల్నాడు జిల్లాలో
598 మార్క్స్ సాధించి స్టేట్ ఫస్ట్ వచ్చింది అధ్యక్ష పల్నాడు జిల్లాకి. అయితే నేను మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే 580 అబోవ్ మార్కులు వచ్చిన వాళ్ళని, ఈ మెరిట్ స్టూడెంట్స్ అందరికీ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్, రెసిడెన్షియల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టి 1 వీక్ కనుక వాళ్ళకి శిక్షణ బెస్ట్ టీచర్స్ చేత, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చేత ట్రైనింగ్ ఇచ్చినట్టయితే తప్పనిసరిగా 600 అవుట్ ఆఫ్ 600 కూడా సాధించడానికి బాటలు వేసినట్టు అవుతుంది అధ్యక్ష. దీన్ని మంత్రి గారు పరిశీలిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఇప్పుడు రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు గణనీయంగా పెరిగినాయి అధ్యక్ష. తప్పనిసరిగా రేపు దేశంలో నంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో నిలబడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. వినుకొండ కొండపై వెలసిన శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డు 5వ రోజు పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయుల ఆదేశాల మేరకు వినుకొండ పట్టణ ప్రముఖులు, సీనియర్ వార్డు కౌన్సిలర్, 5వ వార్డు మానవ సేవా సమితి అధ్యక్షులు పివి సురేష్ బాబు, జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి మోటమర్రి వెంకట నరసింహారావు, పల్నాడు జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు గుడివాడ చినగురునాథం, RSS కు చెందిన దేవతి వెంకట నరసింహారావు తదితరులు జరుగుతున్న పనులను పరిశీలించారు. కొండపైన వేంచేస్తున్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థాన గిరి ప్రదక్షిణ రోడ్డు కార్యక్రమాన్ని 5వ రోజున మరి వినుకొండ పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు గుడివాడ చిన్న గురునాథం గారు, అదేవిధంగా మరి సీనియర్ నాయకులు మోటమర్రి వెంకట నరసింహారావు గారు, ఆర్యవైశ్య సంఘం పెద్దలు, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రధాన సేవకులు వారు, అదేవిధంగా శ్రీ పివి సురేష్ బాబు గారు మానవ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు, మరి ఎక్కువ సార్లు రక్తదానం చేసినటువంటి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు గ్రహీత మరి పివి సురేష్ బాబు సీనియర్ పొలిటీషియన్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, కొండపైన రామలింగేశ్వర స్వామి కూడా 2012 నుంచి కూడా స్వామివారి సేవలో గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి వారి చేతుల మీదుగా 5వ రోజు కార్యక్రమాన్ని ఈ రోజున గిరి ప్రదక్షిణ రోడ్డు పనులను ప్రారంభించడానికి వారందరూ కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే గారి సూచనలతో ఈ యొక్క గిరి ప్రదక్షిణ మొత్తాన్ని కూడా పరిశీలించి తగు సూచనలు సేవకులకి, బాబా గారి సేవకులైనటువంటి శ్రీ జట్టి శ్రీనివాసరావు గారికి, మాల్యాద్రి గారికి తగు సూచనలు ఇవ్వడానికి వారు ఈ రోజు విచ్చేశారు. శావలిపురం మండలం వేల్పూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూసమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC మెంబర్, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబ సభ్యులు ఇచ్చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంకు వచ్చిన భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ నందు బెజవాడ చారిటబుల్ ట్రస్ట్ అధినేత బెజవాడ వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిత్య సేవా తత్పరులు గాండ్ల నాగేంద్రుడు పరీక్ష సామాగ్రిని, నర్సరావుపేటకు చెందిన శ్రీ వేద కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత చావా వెంకటేశ్వరరావు ఎగ్జామ్ ప్యాడ్లను 140 మంది విద్యార్థులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బెజవాడ వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ, శ్రీ వేద ఇన్స్టిట్యూట్ అధినేత చావా వెంకటేశ్వరరావు తన కోచింగ్ సెంటర్ లో నామమాత్రపు ఫీజుతో లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఏర్పాటు చేస్తూ అత్యంత నైపుణ్యం కలిగిన అధ్యాపకులచే కోచింగ్ అందించి పాలిటెక్నిక్, ఇంజనీరింగ్లలో 100 సీట్లను సాధింప చేశారన్నారు. మన పట్నంలో అందరికీ తెలిసిన వ్యక్తి, సహాయం అంటే ముందుండే మంచి మనిషి గాండ్ల నాగేంద్రుడు. వారు చేస్తున్న ఎన్నో మహోన్నత కార్యక్రమాలు వారిని అద్భుతమైన వ్యక్తిగా, ఆయనను ప్రత్యేకంగా మారుస్తున్నాయని పలికి, వీరిద్దరూ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను మునుముందు చేస్తూ వారి జీవితాన్ని సాఫల్యం చేసుకోవాల్సిందిగా కోరారు. ఇంతటితో వెళ్ళని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళనిలో కలుసుకుందాం. నమస్కారం.